హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈ లూప్ టన్నెల్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ లూప్ టన్నెల్ ఒకవైపు రింగు, ఒకవైపు హుక్కు వచ్చి అయితే ఉంటుంది. బిగినర్స్‌కి దోరీ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా వెడల్పుగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి సన్నగా వచ్చే విధంగా దోరీని ప్రిపేర్ చేసుకోవడంలో ఈ లూప్ టన్నెల్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. బిగినర్స్ అయితే ఈ లూప్ టన్నెల్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లూప్ టన్నెల్ని ఉపయోగించి డోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో చూద్దాము. దానికోసం అయితే ఒక 1 ఇంచ్ లేదంటే 1.25 ఇంచుతో క్లాత్ తీసుకోండి, క్రాస్ పీస్ని. దానిని ఇలా సన్నగా మనకు వీలైనంత వరకు కుట్టయితే వేసుకోండి. ఆ కుట్టు వేసుకున్న తర్వాత చివర్లో అయితే కొంచెం లైట్గా రఫ్ ఇచ్చుకోండి. రఫ్ ఇచ్చిన ఈ లూప్ టన్నెల్ని ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఇలా లోపల నుంచి దూర్చండి. లాస్ట్లో కొంచెం ఆ హుక్లోకి క్లాత్ పెట్టేసి అక్కడ ఒక లాక్ ఉంటుంది, దాన్ని వేసేసి చివరన లైట్గా ఇలా చూపించిన విధంగా కట్ చేసి చిన్నగా కొంచెంగా లాగండి బయటికి. ముందైతే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం బయటికి తీసారంటే మిగతాదంతా ఈజీగా వచ్చేస్తుంది. బిగినర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. దోరీ కూడా చాలా సన్నగా వస్తుంది. రెడీమేడ్ దోరీల కన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న దోరీలు చాలా నీట్గా ఉండడమే కాకుండా మనకు బ్లౌజ్కి సెట్ అయ్యే విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని చిన్నగా ఇట్లా లాగుతూ వచ్చామంటే కానీ దోరీ రివర్స్ అయిపోతుంది. కొంచెం నిదానంగా లాగుతూ తీసుకొని రావాలి. కొంచెం డోరీ క్లాత్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా అయితే తీసేయండి, నీట్గా వస్తుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ట్రై చేసేవారికి ఒకసారికి 2 సార్లకు రాకపోవచ్చు. కొంచెం మనసు పెట్టి ట్రై చేశారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత సన్నగా వస్తుందో. ఇలా వచ్చిన తర్వాత మొత్తం అయితే మనం లాగేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. దీనిని బ్లౌజ్కైనా డ్రెస్సులకైనా మనం ఎలా డిజైన్ చేసుకోవాలంటే హ్యాంగింగ్స్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్ థ్రెడ్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లూప్ టన్నెల్ని అయితే ఈ విధంగా ఈ డోరీ మేకింగ్లో యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.